అబిషాలోము అనేటువంటి వ్యక్తిని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అబిషాలోము అంటే బైబిల్ గ్రంథంలో ఎవరంటే అబిషాలోము అనేటువంటి వ్యక్తి దావీదు మహారాజు యొక్క మంత్రుల్లో ఒక మంత్రి. చాలా మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. రాజుకు సలహాదారుడుగా ఉండేవాడు. రాజు ఏదైనా చేయాలి అంటే అది మంచిదా చెడ్డదా అనే విషయాన్ని విశ్లేషించి ఒక మంచి సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తి అహీతోఫెలు. అహి అనేటువంటి మాటకి స్నేహితుడు లేక సహోదరుడు అని అర్థం. తోఫేల్ అనేటువంటి మాటకి మూర్ఖత్వము కలిగిన వాడు అని, లేకపోతే ఒక అవివేకి అనేటువంటి వాడు. అహీతోఫెలు అనగా మూర్ఖమైనటువంటి స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలం. కాబట్టి ఈ యొక్క అహీతోఫెలు చేసినటువంటి పనులన్నిటిలో కూడా ఒక బాధాకరమైనటువంటి ఒక పని ఏంటంటే దావీదు మహారాజు యొక్క ఆస్థానంలో దావీదుకే ఎదురు తిరిగినటువంటి ఒక వ్యక్తి. నిజంగా రాజు యొక్క విషయాలన్నీ కూడా ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరితో మాట్లాడతాడు, రేపు ఆ విషయం ఏంటి, రేపు కార్యక్రమాలు ఏంటి, ఒక పని చేస్తే అది ఎంతవరకు మేలు కలుగుతుంది, రాజుకి ఎంత మంచి పేరు వస్తుంది, లేకపోతే రాజుకి ఏ రకమైన చెడ్డ అపకీర్తి వస్తుంది అని విశ్లేషించి చెప్పే పరిస్థితుల్లో ఇతడు అతని దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటూ రాజుగారికి అతడు ఏం చేశాడంటే ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ ఈ పరిస్థితిలో అంటే రాజు యొక్క కింగ్స్ ప్యాలెస్లో ఒక కౌన్సిలర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, మంచి హోదా, మంచి విలువ, మంచి గౌరవము, మంచి మరి ఆదరణ లేక మరి సామ్రాజ్యంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఇంత మంచి అతనికి ఉన్నాయి. ఉన్నా సరే అతడు ఏం చేశాడంటే దావీదుకు వ్యతిరేకంగా తిరిగి అతను చాలా చెడ్డగా జీవించినటువంటి విషయాన్ని కొద్ది విషయంలోనే మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మంచి విషయము రాయబడుతుంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము అక్కడ 31వ వచనములో ఒక విషయాన్ని నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. అతడు అంతలో ఒకడు వచ్చి అబిషాలోము చేసిన కుట్రలో అహీతోఫెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోఫెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాను. ప్రియమైన వాళ్ళారా, అహీతోఫెలు అబిషాలోము యొక్క కుట్రలో ఉన్నాడనే విషయాన్ని దావీదు గారికి తెలిసిన వెంటనే దావీదు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి ప్రియమైన వాళ్ళారా అంటే అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టు దేవా అని ప్రార్థన చేశాడు. అహీతోఫెలు యొక్క కుట్రను చెడగొట్టు ప్రభువా, ఆలోచనను చెడగొట్టు ప్రభువా అని దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. దావీదు మహారాజు అహీతోఫెలు గురించి ప్రార్థించవలసిన అవసరం ఏమి వచ్చింది అని అంటే దావీదుకి వ్యతిరేకంగా తిరిగినటువంటి విషయాన్ని ఇక్కడ చేయటం వలన దావీదు యెహోవాకి ప్రార్థన చేశాడు. ప్రస్తుతం ఆ విషయాన్ని మనం అలా ఉంచినట్లయితే ఎందుకు అబిషాలోము దావీదు మీద కుట్ర చేశాడు, ఎందుకు అహీతోఫెలు అబిషాలోముకి సహాయం చేశాడు అనే ఆలోచన ఒక మాట చెప్పాలంటే దావీదు రాజ్యాన్ని అబిషాలోము ఏ విధముగా ఆయనని చేజిక్కించుకోవాలని తండ్రి మీద అతడు కుట్ర చేశాడనమాట. ఆ కుట్ర చేస్తే ఆ కుట్రలో భాగముగా చెడ్డ ఆలోచనలు అహీతోఫెలు ఇచ్చాడు. ఇవ్వటం వల్ల ఏమైంది పరిస్థితి అంటే ప్రియమైన వాళ్ళారా, దావీదు మహారాజు కుమారుడైనటువంటి అబిషాలోము దావీదు కంటే ముందే చనిపోతాడు.
మరి తప్పుడు సలహా ఇచ్చినోడు ఉంటాడు కదా, తప్పుడుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అహీతోఫేలు. ఏమండి అతడు ఎలా మరి చనిపోయాడు అని అంటే ప్రియమైన వాళ్ళారా, అతడు కూడా ఏమయ్యాడట? 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనంలో ఎలా చెప్తుంది? అహీతోఫేలు తాను చేసిన ఆలోచన జరగకపోవట చూచి. చూసారండి ప్రియమైన వాళ్ళారా, అహీతోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి గాడిద గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరివేసుకొని చనిపోయాడు. అభిషాలేమేమో మరి రాజునడు దావీదును పట్టుకోవడానికి వెళ్ళి ఆ మర్రి ఓడకి మస్తకి వృక్షానికి ఏలావిడి ఆధార చచ్చిపోయాడు. ఇక్కడ అహీతోఫేలు తను చెప్పినటువంటి ఆలోచన నెరవేరలేదు అనేటువంటి బాధతో ఇంటికి వెళ్ళిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని నేను మీకు కొంచెం లోతుగా చెప్పాలని అనుకుంటాను. దావీదు అనగా రాజు, అహీతోఫేలు కౌన్సిలర్ సలహాదారుడు, అభిషాలోము రాజకుమారుడు కదా. ఈ ముగ్గురు చుట్టూ కూడా ఈ యొక్క స్టోరీ మనం చూసాం. అయితే ఈ స్టోరీలో ఉన్నటువంటి విషయాన్ని, దావీదు అనేటువంటి వ్యక్తి ఏమైనా తప్పు చేశాడా, పొరపాటు చేశాడా, అన్యాయం చేశాడా, అక్రమం చేశాడా? ఏం చేయలేదు. దావీదు తర్వాత ఆటోమేటిక్గా ఏదో విధముగా అభిషేకము రాజు అవటానికి కొన్ని సంస్థానాలు అతనికి ఇస్తే అతడు రాజు అవటానికి అవకాశాలు ఉంటాయి. తండ్రి బతుకుండగానే సింహాసనం ఆక్రమించాలనే స్వార్థంతో అభిషేకం ఏం చేశాడంటే చాలా తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, చచ్చాడు. కానీ అభిషేకము చాలా గొప్ప అందగాడు అనేటువంటి విషయం మరి బైబిల్ గ్రంథం మనకి చాలా చక్కగా చెప్తాం. అహీతోఫేలు అనేటువంటి వ్యక్తి, అతడు ఆలోచన ఒకవేళ ఇచ్చాడా, సలహా ఇచ్చాడా, ఒక మంచి ఆ విషయాన్ని చెప్పాడా అంటే ఆ యొక్క విషయం ఎలా ఉండేదట బైబిల్ గ్రంథంలో చెప్తుంది కదా. 16వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథములో ఈ విధముగా ఉందండి. నిజంగా ఆలోచించండి, అహీతోఫేలు ఎంత జ్ఞానవంతుడో, ఎంత తెలివైన వాడో, ఎంత మంచి సలహాలు ఇస్తాడో. ఈ యొక్క విషయము ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం చెప్తుంది. ఆ దినములలో అహీతోఫేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. వన్స్ అహీతోఫేలు ఒక సలహా చెప్పాడా, ఒక ఆలోచన చెప్పాడా, ఒక విధానం ఎలా చేయాలి అని అన్నాడా? అన్నటువంటి మాటలు ఎలా ఉండేయట? దేవుడైనటువంటి యెహోవా చెప్పినట్లుగానే ఉండేవన్నమాట. అది దేవుని యొక్క ఆలోచన అయినట్టుగానే ఉండేదట. అంత డీప్గా, అంత జ్ఞానముగా, అంత తెలివిగా చెప్పేవాడు అహీతోఫేలు. అందుకనే దావీదు అహీతోఫేలు అభిషేకం యొక్క కుట్రలో చేరాడు అనుభూతాలకి చాలా బాధపడి, ఏటి ఇతను కూడా ఆ యొక్క అభిషేకం యొక్క కుట్రలో చేరిపోయాడా, అరే ఇదంతా బాధాకరమైన విషయం అని దావీదు మహారాజు అహీతోఫేలు విషయంలో దేవునికి ప్రార్థన చేసి అహీతోఫేలు ఆలోచన చెడగొట్టు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఇది విషయం బైబిల్ గ్రంథంలో ఆ ముగ్గురు చుట్టూ ఉన్నటువంటి ఒక స్టోరీ. ప్రస్తుతము మనము రాజు అయినటువంటి దావీదు గురించి మనం ఆలోచన చేస్తే దానికి ప్రియమైన దేవుని బిడ్డల సాదృశ్యంగా దేవుడైన యెహోవా అనుకుందాం. దేవుడైన యెహోవా అనుకుందాం. ఈ మధ్యలో అభిషేకము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనము ఒక సేవకుడు అని అనుకుందాం. అహీతోఫేలు మరి సంఘములో ఒక సలహాదారులు అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం. ఏమండి ప్రస్తుతము ప్రియమైన వాళ్ళారా, మనము సేవకులుగా ఉన్నాము కాబట్టి సేవకులు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సేవ చేస్తున్నారండి. ప్రస్తుతం అందరూ సేవ చేస్తున్నారు.
అందులో కొందరే మంచి సేవ చేస్తున్నారు, అందులో కొందరు చెడ్డ సేవ చేస్తున్నారు. మంచిగా సేవ చేయడానికి కదా బైబిల్ గ్రంథం పట్టుకున్నాం, మంచిగా బ్రతకడానికే కదా బైబిల్ గ్రంథం పట్టుకున్నాం, మంచి చెప్పడానికే కదా బైబిల్ గ్రంథం పట్టుకున్నాం, మంచిగా ఉండటానికే కదా బైబిల్ గ్రంథం పట్టుకున్నాం. ఇలాగేమీ చేయకుండా మీరు లేక మనందరం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడైనటువంటి యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా దేవుడు ఇష్టమైనటువంటి కార్యాలు చేయకుండా మనకిష్టమైనటువంటి కార్యాలు మనం చేసుకుంటూ ఇదే దైవ సేవ అని దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తి లేదు ప్రస్తుతము సేవకులలో, పూర్వకాలంలో ఉన్నటువంటి ఆరాధన లేదు ప్రస్తుత సేవకుల్లో. ఏమండి ప్రియమైన వాళ్ళారా, దయచేసి మంచిగా సేవ చేస్తున్న సేవకులు నేను వేరేగా అంటలేదు, మంచిగా సేవ చేస్తున్న సేవకులకి నా నిండు వందనాలు. కుట్ర చేసే సేవకులు ఉన్నారు చాలామంది, వారు దేవుని సేవ చేస్తున్నాను అని అంటున్నారు, కానీ వారు దేవుని సేవ చేయట్లేదు, వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది అభిషాలోం లాంటి వారి యొక్క సలహాలు తీసుకొని సేవను విచ్ఛిన్నం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఇలాంటి సేవ చేయడు? అహితోఫెలు అనేటువంటి వ్యక్తి, అతడు కూడా ఇంచుమించు మరి దేవునిలో ఒక పాత్ర, సంఘ పెద్ద లాంటివాడు, కౌన్సిలర్ కదా, సంఘ పెద్ద లాంటివాడు. ఇప్పుడు సంఘ పెద్దలు కూడా సేవకులుగా ఫీల్ అయిపోతూ ఉంటున్నారు, సువార్థికులు చేస్తున్నారు, పాస్టర్ గారులు సేవ చేస్తున్నారు, బిషప్లు చేస్తున్నారు, ప్రియమైన వాళ్ళారా అపోస్తలులు చేస్తూ ఉన్నారు. పేరు పెట్టుకోవటమే సరిపోతుందా? నేను బిషప్నే, పేరుకు తగినటువంటి జీవితం నాకు ఉండాలి, లేకపోతే నా బిషప్ వేస్ట్. అహితోఫెలు మామూలుడు కాదు, అతడు ఒక మంచి రాజు యొక్క ఆస్థానంలో మంచి ప్రధానమంత్రిగా మంచి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి. అతడి ఆలోచన కూడా అద్భుతమైన ఆలోచనలు. సంఘంలో ఉన్నటువంటి వారు, సేవకులు అయిన వారు చాలా గొప్పోళ్లే, కానీ ఎందుకంటే ఆ గొప్ప అంతా కూడా ఏమవుతుంది, కుట్రగా మారిపోతుంది. అభిషాలోము ప్లస్ అహితోఫెలు ఇద్దరు ఒక ఆలోచనతోనే ఉన్నారు. దేవుని సేవ ఎంతవరకు మనము చేయగలుగుతున్నాము ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సేవలో మనం చేస్తున్నటువంటి పని నమ్మకంగా చేస్తున్నామా లేదే? ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. మరి యోహాను రాసిన మొదటి పత్రికలో మాట అంటారు కదా, శిష్యులు అంటారు, జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది వింటుమో కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాగి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. నిజంగా ఎంత మంచి మాట చెప్పారండి వాళ్ళు, దేవుని యొక్క సేవకులు, మరి ఆ శిష్యులు. మేమేం చూసామో, ఏం పట్టుకున్నామో, ఏమి కనుగొన్నామో, వీటి గురించి మేము సాక్ష్యం చెప్తున్నాము. ప్రజెంట్ సాక్ష్యం చెప్తున్నారా సేవకులారా? సేవ చేస్తున్నావా? నువ్వు సేవ చేస్తున్నావా? అసలు వ్యాపారం చేస్తున్నావా? పక్కన సంఘం ఉంటుంది, పక్కన సంఘం పెట్టేస్తున్నావు. ఇది కుట్ర కాదా? పక్కన ఉన్నటువంటి చర్చిలో ఉన్నటువంటి విశ్వాసం లాగేసుకున్నావు, ఇది కుట్ర కాదా? అభిషాలోము అహితోఫెలు లాగా ఏమండి? చాలామంది మరి ప్రియమైన వాళ్ళారా సేవ చేస్తున్నానని అంటున్నారు, కానీ వారు చేస్తున్నటువంటి సేవ కాదు, వ్యాపారము. అది మానుకోవాలి. మొదట ఆత్మలు రక్షించాలి. ఎంతవరకు రక్షిస్తున్నాం మనము? ఎంతవరకు రక్షిస్తున్నామండి? నువ్వు నమ్మకంగా దేవుని సేవ చేస్తే నీకు మేలులు హెచ్చుగా ఉంటుంటాయి, అంతే తప్ప వాళ్ళలో కొంతమందిని, వీళ్ళలో కొంతమందిని, ఆ చర్చిలో కొంతమందిని, ఈ వీళ్ళని కొంతమందిని లాగేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తే పని చేయదండి. అది ఆశీర్వాదం కాదు. కొంతమంది పెద్దోళ్ళు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఖండించట్లేదు. వాళ్ళు అలాగే చేస్తారండి, వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. ఏమిటి అది కరెక్ట్? అది నీ సహోదరుడు నీ ఎడల తప్పిదమ్ము చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు, ఒకళ్ళు ఇద్దరిని తీసుకుని వెళ్ళి అతనితో మాట్లాడండి, వినకపోతే సమాజంలో పిలిపించండి, మాట్లాడండి, ఒకవేళ మాట్లాడకపోతే బయటకు తోసేయండి, బయటికి. అలాంటి వాళ్ళు ఉండకూడదు అని యేసయ్య చెప్పారు.
కాబట్టి ప్రస్తుతం కుట్ర చేస్తున్నటువంటి సేవకుల గురించి నేను చెప్తున్నాను. ఏమండి, ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను. మీ ఏరియాలో ఒక ఫెలోషిప్ ఉంది. ఆ ఫెలోషిప్లో నువ్వు ప్రెసిడెంట్గాను, సెక్రటరీగాను, ట్రెజరర్గా ఉన్నావు. మంచిగా నువ్వు చెయ్యి. తర్వాత ఇంకో సంవత్సరం ఇంకొకటికి, ఇంకో సంవత్సరం ఇంకోటికి, ఇంకో సంవత్సరం ఇంకోటికి, ఏటి వెళ్ళకాలం నువ్వే ఉండాలా? అది మంచి పద్ధతేనండి. అది కుట్ర కదా. కొంతమంది ఆ సేవకులకు డబ్బులు ఇచ్చి పిలిపించడం, వాళ్ళని కూర్చోబెట్టుకోవడం, ఏంటి పదవి వ్యామోహము. ఏమండి, ఇది మంచి పద్ధత? ఇది నీ సంఘంలోనే విశ్వాసి పక్క సంఘంలోకి వెళ్ళిపోతే ఊరిగా నువ్వు చూడండి ఎలుగుబంటి బొబ్బలాడుతుంది, అలా బొబ్బలాడేస్తావు. మరి నీ పక్కన ఎవడన్నా వచ్చి ఆ చర్చి ప్రారంభిస్తే ఊరిక బొబ్బలాడేస్తావు ఎలుగుబంటిలేగా. మరి అలా ఇంకొక సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్ళి వాళ్ళ సంఘాన్ని లాగేసుకుంటే ఆయన బాధపడ్డా? ఆయన సంఘం పక్కన సంఘం పెడితే బాధపడ్డా? నువ్వు కూడా ఒకరోజు ఊరేసుకొని చచ్చినట్లుగా జీవిస్తావు. నీకు కూడా ఒకరోజు దేవుడు శిక్ష తప్పదు. నువ్వు సరిగా పనిచేస్తే నీకు సరైనటువంటి జీతం దేవుడే ఇస్తాడు. నువ్వు క్రమంగా దేవుని కొరకు బ్రతికితే మంచి క్రమమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుతావు. ప్రస్తుతం మన సేవకులలో చాలామంది మారాలండి. మన హైందవులు సోదరులకి మనం ఎందుకు చులకనైపోతున్నామో తెలుసా? ఎందుకు వాళ్ళు మనల్ని ఎదవల్లా చూస్తున్నారో తెలుసా? ఎందుకు మనల్ని తిడుతున్నారో తెలుసా? ఎందుకు మనల్ని కొడుతున్నారో తెలుసా? మనము చేయవలసిన క్రమంలో సేవ చేయక, మనం మాట్లాడే విషయాల్లో సరైనటువంటి మంచి నమ్మకత్వం వాళ్ళకి దొరకక మనల్ని తిడుతున్నారండి. నువ్వు యథార్థంగా మంచి ప్రార్థనాపరుడు అయితే, యథార్థంగా మంచి సువార్థికుడు అయితే, యథార్థంగా మంచి సేవ చేస్తే మన హైందవ సోదరులు వాళ్ళ భుజాల మీద ఎక్కించుకుంటారు. నీ మీద ఏగవాళ్ళెవరు, నిన్ను ఒక తిట్టినవరు, నిన్ను వాళ్ళ ఇంట్లో తీసుకువెళ్తారు. మంచి భోజనం పెడతారు, అవసరమైతే బట్టలు పెడతారు, లేకపోతే నీకు మంచి కాను కూడా ఇస్తారు. ఏమండి, నేను అంటున్నానండి, ఇది తప్పుడుగా మీరు ఆలోచన చేయకండి. ఒకసారి ఆలోచించండి. నీ పక్కన సేవకురా విశ్వాసం నువ్వు దొంగిలెత్తావా? నీ పక్కన ఫెలోషిప్ని నువ్వు ముక్కలు చేస్తావా? ఏమండి, ఎవరెవరో ప్రస్తుతానికి సహవాస కోటాలు, సహవాసాలు, సొసైటీలు, ఫౌండేషన్లు, రకరకాల ఇవి కౌన్సిల్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు. క్రమంగా పెట్టండి, క్రమంగా నడిపించండి. వాళ్ళని వీళ్ళని ఫోన్ చేసి అబద్ధాలు మాట్లాడి ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరు? సహోదరా మారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు గురించి నువ్వు చెప్పడానికి వచ్చా, నువ్వు యేసుప్రభులే ఉండాలి. నువ్వు యేసుప్రభువే. నన్ను అడిగితే ఒక ఊరిలో నువ్వు సేవ చేస్తున్నావంటే ఆ ఊరికి నీవే దేవుడు అయి ఉండాలి, ఆ ఊరికి నీవే ప్రతినిధివై ఉండాలి, ఆ ఊరికి నీవే రక్షకుడుగా ఉండాలి. యేసు యొక్క బిడ్డగా నువ్వు బ్రతకాలా. అలా ఏమీ చేయకుండా లోకంలో ఉన్నటువంటి ఒక పనికిమాలి వాడిగా అతను బ్రతికినట్లుగా నువ్వు బ్రతికితే ఆయనకి నీకు తేడా ఏమొచ్చింది? అబ్షాలోము దావీదు తర్వాత రాజు అవుతాడు, కానీ ముందే ఆక్రమించుకుంటున్నాడు. అతను బ్రతికాడా, చనిపోయాడా? చచ్చాడు. అహీతోఫేలు రాజాస్థానంలో ఇప్పటికీ ఆ పదవి ఉంటుంది, కానీ పదవి ఆశించి మరి వేరే ఒక పొజిషన్ ఇస్తాడు అని, అభిషేకం ఇస్తాడని అహీతోఫేలు వెళ్ళి ఆ యొక్క అభిషేకం యొక్క పక్కన చేరాడు. ఆడిచ్చినటువంటి సలహా కుదరలేదని ఇతనే ముందు చచ్చాడు. ఇంతకీ ఒక విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. అహీతోఫేలు అంటే ఎవరో తెలుసా? బెత్షెబా, సొలొమోను మహారాజు అయినటువంటి బెత్షెబా భార్య అయినటువంటి బెత్షెబా గారి యొక్క తాతగారు ఈ యొక్క అహీతోఫేలు. ప్రియమైనటువంటి సహోదరులారా, సేవకులారా, సువార్థికులారా, సంఘ పెద్దలారా, దయచేసి మంచి సలహాలు ఇవ్వండి, మంచి సేవ చేయండి. మంచి సేవ చేయడం చేత కదా పక్కకు తప్పుకో. ఆ సేవ మంచి సేవకుడికి ఇవ్వి,
అతను చేసుకుంటాడు. నువ్వు ప్రభు పని మీద సువార్త చేసి బ్రతకాలని ఈ యొక్క బైబిల్ పట్టుకున్నావు కదా, నీ మాటలు పనికిమాల మాటలు మాట్లాడితే నువ్వు సేవకుడు పెట్టి, అబద్ధాలు మాట్లాడితే నువ్వు సేవకుడు పెట్టి, మోసం చేస్తే నువ్వు సేవకుడు పెట్టి, సేవ వదిలే, దేవుడికి వచ్చే నష్టమేమీ లేదు. నేను మెయిన్ ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, సేవకుడు మంచి సేవ చేస్తే మంచి మరణం మనకు దొరుకుతుంది, మంచి సేవ చేస్తే మంచి ఫలాలు మనకు దొరుకుతాయి. మోసపూరితమైన కుట్ర సేవ చేస్తే నీకు తప్పనిసరిగా అలాంటి కుట్ర జీవితమే జరుగుతుంది. కాబట్టి మంచి సలహాలతో సేవ చేయండి, ప్రార్థనతో సేవ చేయండి, పరిశుద్ధాత్మతో సేవ చేయండి, ఆత్మతో ప్రార్థన చేయండి, దేవుని శక్తిని మీరు సంపాదించండి, బలమైన సంఘంగా మీరు కట్టబడండి, ఒక మంచి సహవాసాలు ఏర్పాటు చేయండి, మంచి సంఘాలు కట్టండి, మంచి పేరు తెచ్చే సేవకులుగా మీరు సెలమని అవ్వండి. అబ్షాలోము మంచి యవనుడు చచ్చాడు, అహీతోఫెలు మంచి తెలివైన వాడు మట్టిపాలు అయిపోయాడు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, సేవకుడు అంటే నిజంగా మేసం మీద ఎలాగా మేసం మెలేసి నేను దేవుని యొక్క సేవకుడిని అని నువ్వు మేసాలు మెలేసి మాట్లాడగలగాలి. అలాంటి సేవకుడు కావాలి. లాలోజీ సేవ, మోసపూరితమైన సేవ, సంఘాలు విప్పే సేవ, విశ్వాసుల్ని మార్చే సేవ, ఇలాంటి కుట్ర అయినటువంటి పనులు చేయకండి. అహీతోఫెలు జీవితం ఎలాగైందో మన జీవితం కూడా అలాగవుతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనము మారాలి. మనం బైబిల్ ఎందుకు పట్టుకున్నాము? మనం బైబిల్ ఎందుకు పట్టుకున్నాము? ఒకళ్ళు మార్చడానికే కదా, ఒకళ్ళకి మంచి జీవితం ఇవ్వడానికే కదా, ఒకళ్ళు దేవుని యొక్క రాజ్యంలో నడిపించాలనే కదా. మరి అలాంటి ఒక మంచి సేవకుడు నువ్వు అయ్యుండి నువ్వే ఎదవ పనులు చేస్తే ఎలాగా? నువ్వే పనికిమాల పనులు చేస్తే ఎలాగా? నువ్వే అబద్ధాలు ఆడితే ఎలాగా? లేని మాట ఉన్నట్టుగాను, ఉన్న మాట లేనట్లుగాను మాట్లాడితే అది ఎలా కుదురుతుంది? సంఘ పెద్దలారా, సేవకులారా, రెవరెన్స్లారా, బిషప్లారా, దైవజనులారా, పాస్టర్ గారులారా, కాపర్లారా, ఆలోచించండి. కుట్రలు చేయకండి. కుట్ర సేవ మంచిది కాదు. నేను దేవుని యొక్క పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఎవరిది నువ్వు లాక్కోకుండా మంచి పరిచర్య చెయ్యి. నీ సంఘము నానాటికి అభివృద్ధి అవుతుంది, నీ సంఘము నానాటికి దీవించబడుతుంది, నీ సంఘములో ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. అబిషాలోము తన యొక్క జీవితంలో చాలా నష్టపోయాడు. అలాగనే అహీతోఫెలు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. కానీ దావీదును మనం చూసామా? దావీదు నష్టపోలేదు, దావీదు బాధపడలేదు. ఎందుకంటే దేవుని కొరకు అతను ఎన్ని కష్టాలు పడ్డాడో. పెంట కుప్పల మీద పైకి తీసుకొచ్చాడు దేవుడు. గురువులు కాసుకున్న వాడిని సింహాసనం ఎక్కించాడు. ఆ విషయాన్ని అతను మర్చిపోలేదు. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసి 7 సార్లు చేసేవాడు. సేవకులుగా మనకి అలాంటి బాధ్యత ఉండాలి. అందుకనే దావీదు కీర్తనలో ఎప్పుడూ అతను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి నీ సేవను చూసి నిన్ను బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు అనాలి, మనుషులు అనాలి, సమాజంలో మన హిందూ సోదరులు మనల్ని భుజాలెక్కించుకోవాలి. అలాంటి సేవ చేయండి. దేవుడు మనల్ని అందరినీ కాపాడు.